ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ హృదయ అంతరంగం నుంచి శుభవందనాలండి. ఇర్మియా ప్రవక్త గ్రంథం 30వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క ప్రజలైన ఇజ్రాయేలు ప్రజలతో పలికినటువంటి యొక్క గుణపరిచేటువంటి, ఉత్తేజపరిచేటువంటి ఉత్తమమైన ఉన్నతమైన దేవుని వాక్యం. దేవుని బిడ్డలారా, శత్రువులందరూ ఇజ్రాయేలు ప్రజలను చాలా తక్కువగా అంచనా వేసి చెయ్యి విడవబడినటువంటి యొక్క ప్రజలు, వీళ్ళు దిక్కు దివానము లేనోళ్ళు, వీళ్ళ గతి అంతే, వీళ్ళ పరిస్థితులు అంతే అని ఇశ్రాయేలు ప్రజల గురించి అంచనా వేసి వాళ్ళ గురించి తక్కువగా ఆలోచన చేసిన సమయంలో ప్రభువైన యెహోవా తన యొక్క ప్రజల పైన ప్రేమతో వచ్చి వాళ్లతో ఉత్తేజపరచుతూ ఇక్కడ మాట్లాడుతున్నాడు. నువ్వు చెయ్యి విడవబడినటువంటి ప్రజలని శత్రువుల చేత అంచనా వేయబడుచున్నాడు, కానీ నేను మిమ్మల్ని విడువను, మీ గాయాలను మాన్పి మీకు ఆరోగ్యము కలుగు చేసి మీ గాయాలను మాన్పెదనని దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలువబడిన దేవుని బిడ్డల్ని దేవుడు ఎన్నటికీ చేయవదలడండి. కారణం, ఆయన నామమును ఆయన ప్రజలకు ధరించి ఉన్నాడు. ఆకాశము భూమి గతించిపోవును గాని ఆయన మాటలలో ఒక పుల్లైన గతించిపోదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలతో దేవుడు ఉత్తేజపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఆరోగ్యమును మీకు కలుగు చేసి మీ గాయములను మాన్పెదను అని. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మీరు వసించేటువంటి స్థలములలో తక్కువగా అంచనా వేయబడి నిందలను అవమానములను అనుభవించి, అయ్యో వీళ్ళు చేయబడినటువంటి యొక్క ప్రజలు, వీళ్ళ గతి అంతే, అంతమైపోయినది అని మిమ్మల్ని గురించి తక్కువగా మాట్లాడుచున్నారా? ప్రజలు, భయపడకండి. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన మిమ్మల్ని చేయి వదలడు, ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. కారణం, ఆయన ప్రేమ ఎన్నటికీ మారదండి. ఎందుకండి దేవుని ప్రజలకు ఇటువంటి పరిస్థితి వచ్చినది? తక్కువగా శత్రువుల చేత అంచనా వేయబడ్డారు. దేవుడు తన యొక్క ప్రజల పాపము నిమిత్తము వాళ్లను శిక్షించాడు. ఎందుకండి ఆయన శిక్షించాడు? తిరిగి వాళ్లను సరి అయిన మార్గములో తేవాలని. కానీ అటువంటి యొక్క పరిస్థితుల్లో వాళ్లకు విరుద్ధమైనటువంటి ప్రజలందరూ కూడా పిలువబడిన దేవుని ప్రజలను తక్కువగా అంచనా వేసి అవమానపరిచారు. అంత మాత్రాన దేవుడు దేవుని ప్రజలను చేయి వదలలేదు. దేవుని బిడ్డలారా, నీతిమంతుడు 7 సార్లు పడినా లేచుకొనును అని దేవుని వాక్యం ఉన్నది. మీ యొక్క జీవితంలో కూడా మీరు శిక్షింపబడు నిమిత్తము, దేవుని చేత మీరు శిక్షింపబడే నిమిత్తము నిందలను, అవమానములను, పోరాటములను మీరు అనుభవిస్తున్నారా? భయపడకండి. ఈ దేవుని వాక్యం మిమ్మల్ని వెతికి వస్తున్నది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును, మీకు ఆరోగ్యాన్ని కలుగజేసి మిమ్మల్ని సాక్ష్యంగా నెలకొని మీకు విరుద్ధంగా వచ్చేటువంటి ఆయుధం వర్ధిల్లకపోవును. దేవుడు మిమ్మల్ని చేయి విడువడు. కారణం, మీరు పిలువబడిన దేవుని బిడ్డలు, మీరు ఎన్నుకొనబడిన దేవుని బిడ్డలు. మీరు విడవబడడానికి కాదు, చెయ్యి విడవబడడానికి కాదు, మీరు పిలువబడినది దేవుని కొరకు రాయబారులుగా సాక్ష్యంగా నిలవడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకుని ఉన్నారు. కాబట్టి ఈ ఉత్తేజపరిచేటువంటి యొక్క దేవుని వాక్యం ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఎత్తికి వస్తున్నది. ఈ దేవుని వాగ్దానం బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా మిమ్మల్ని నడుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, మారని దేవా, ఆకాశానికి భూమికి సర్వాధికారం కలిగినటువంటి మా దేవా, ఇర్మియా 30వ అధ్యాయం 17వ వాక్యములో మీ యొక్క ప్రజలను నాయనా మీరు ఉత్తేజపరిచారు, బలపరిచారు, వాళ్లకు ఆరోగ్యాన్ని కలుగజేశారు, వాళ్ళను గుణపరిచారు. ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని విని నాతో కూడా చేరి ప్రార్థన చేసేటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డల్ని ఆశీర్వదించండి.
వీళ్ళ గాయాలను మార్పండి, వీళ్ళ వ్యాధులను గుణపరచండి. వీళ్ళు ఏదైతే కోల్పోయారో, ఏ ఆశీర్వాదాలంతా వీళ్ళ జీవితంలో కోల్పోయారో వాటిని పొందుకొనడానికి మీ బిడ్డలకు సహాయం చేయండి. మీ బిడ్డల పక్షంలో మీరు ఉండండి నాయన. వీళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. వీళ్ళకు విరోధంగా వచ్చే ఆయుధం వరుదలకు పోవునుగాక నాయన. మీ కృపా ప్రసన్నతతో ఈ బిడ్డలను కూడా నింపండి, ఆశీర్వదించండి, దీవించండి నా రక్షక. ఎక్కడైతే తక్కువగా అంచనా వేయబడి, ఎక్కడైతే నిందలను, అవమానాలను, పోరాటములను, నష్టములను వీళ్ళు అనుభవించారు, అదే స్థలములలో దేవా మీ చేత ఆశీర్వదింపబడి మీ కొరకై సాక్ష్యంగా ఈ బిడ్డను నిలవని, అలాగే మీరు ఆశీర్వదించి నడిపేందుకు వందనాలు. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.